నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గట్కేసర్ మున్సిపల్ పట్టణంలోని బాలబాలికల పాఠశాలలో ఉచితంగా బుక్స్ మరియు యూనిఫామ్ అందిస్తున్న గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ప్రధాన ఉపాధ్యాయులు పాపిరెడ్డి విజయ. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముందుగా విద్యార్థులకు పెద్దపీట వేసిందని, వేసవి ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫామ్, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు మరియు వంటగదికి కావలసిన వంట సామాగ్రి సైతం ప్రవేశపెట్టిందని, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నాస్రీన్, సుల్తానా, కడుపుల్ల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్, ముదిరాజ్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు, యూత్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్, నాయకులు సిరాజ్, నర్సింగ్రావు, ఎంఏ కయ్యూం, మహమ్మద్, రఫీయుద్దీన్, సల్మాన్, రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ అన్నా చూడొచ్చు సార్. అట్లా పట్టుకొని కొంచెం పట్టుకుంటే జర మంచిగా ఉంటుంది. బాబా రెండు పనులనే ప్రభుత్వ పాఠశాలలలో, జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో ప్రైమరీ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయినందుకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు. పేరెంట్స్కి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి. గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డేనే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడము, బుక్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఉండాలి అనే ఉద్దేశంతో 14 అన్ని నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కటి ఏది లేదనకుండా ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ టైం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న
రేవంత్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన ప్రిన్సిపల్ ఆపరెడ్డి సార్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్కూల్ని చాలా ఏళ్ల నుంచి చరిత్ర గల స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్. ఎంతోమంది ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలలో పోవడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఇంకా దినదిన ప్రవర్తనంగా మేము వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎన్నో వాష్రూమ్స్ బాగాలేవని, ఒకటి సిట్టింగ్ రూమ్ కానివ్వండి, తినడానికి వీలుగా, వంట చేయడానికి వీలుగా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. క్లాస్ రూమ్స్ పెంచడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఏంటంటే వంట చేయడానికి సామాగ్రి కూడా కొత్త ఇవ్వడం. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఈ దాని గురించి ఆలోచించాలి. ఏ వండినాయని ఖరాబ్ అవుతున్నాయని చెప్పడం తప్పించి దాని గురించి ఎట్లా చేయాలి అనేది మెనూ పెంచేసి మెనూ ఛార్జెస్ పెంచడం కానివ్వండి, 40% మెనూ ఛార్జెస్ పెంచిన తర్వాత దానికి అనుగుణంగా పాత్రలు కూడా లేవని, కొత్త కొత్త పాత్రలలో మన ఇంట్లో అయితే ఎలాగైతే కొత్త ఇంటికి పోతే ఎలా సమకూర్చుకుంటామో అలాగా ఈ ఇయర్ కొత్తగా ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున చేయడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే మనకు అన్ని ఉన్నత స్థాయిలలో పోతాము. పిల్లలకి చదువు మీద విద్య మీద ఇంత పెద్ద ఎత్తున ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. కూడా ఫస్ట్ డేనే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత యూనిఫామ్స్ ఇవన్నీ కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అన్నీ కూడా మన పాఠశాలకు సిద్ధం చేసింది. మరి అవన్నీ కూడా బడిబాటులో భాగంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ ముగి పావని గంగయ్య యాదవ్ గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేట్ కౌన్సిలర్ గారు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చేయడం జరిగింది. మరి ఈ యొక్క పాఠశాల మరి చూసినట్లయితే చాలా మరి ఎంతో చరిత్ర కలిగిన పాఠశాల. మరి ఆల్మోస్ట్ ఒక 75 ఇయర్స్ కూడా జరుపుకునేటువంటి పాఠశాల. మరి అంత ఖ్యాతిగాంచిన పాఠశాలలో మరి అన్ని వసతులు, వనరులు ఇవన్నీ ఉండాలనే ఆలోచనతో మరి ప్రయత్నం చేస్తూ మరి అదే రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందించాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎన్రోల్మెంట్ని కూడా చాలా పెంచుకోవడానికి మరి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్రోల్మెంట్కి ఒక 10 to 20% పెంచాలనుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు 380 ఎన్రోల్మెంట్ ఉంది, దాని ఒక 420, 430 వరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి గతంలో ఉన్నటువంటి మా యొక్క పర్ఫార్మెన్స్ గుర్తించి పిఎంసి పాఠశాలలో ఈ పాఠశాల ఎంపిక కాబడింది. మరి పిఎంసి పాఠశాలగా ఎంపిక అయిన తర్వాత 2 అదనపు గదులే కాకుండా మరి పిల్లలకి ప్రత్యేకించి మరి ఎక్స్పోజర్ విజిట్స్ కూడా నాగార్జున సాగర్, తర్వాత రామప్ప టెంపుల్ ఇలాంటివి ఫ్రీగా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు, వసతులు మన పాఠశాలలో ఉన్నాయి. ప్రతి పిల్లవాడిని 2 టూర్లు తీసుకెళ్ళాము ఇక్కడ నుండి. అంతేకాకుండా మరి సీసీ కెమెరా సర్వేలెన్స్లో పిల్లల యొక్క పరిరక్షణ చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఇంకా పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. మరి పిల్లల్లో ఒక మంచి సిటిజన్గా తయారు కావడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరిట కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఒక మంచి సిటిజన్గా కావడానికి ఏవైతే చేయాలో పాఠశాలలో అన్నీ కూడా చేస్తున్నాం. పిల్లలకి మరి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పట్ల మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా, తర్వాత సైన్స్ని ప్రమోట్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ అని కూడా మనకు ఒక అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ అయింది. చాలా ప్రోగ్రెసివ్లో ఈ పాఠశాల ఉంది. ఇంకా చాలా ముందుకు ఈ పాఠశాల వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో మరి తమ యొక్క డబ్బులు వృధా చేసుకోకుండా ఎక్కడో ఏదో ఉందని ఆశపడి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళి మీ యొక్క ఆర్థికంగా చిక్కిపోకుండా ఈ పాఠశాల సక్రమంగా వినియోగించుకోవాలని మరి ఈ పాఠశాలకి మరి వెంకటేశ్వర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి దీనంతా స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.